మొత్తం ఇచ్చేద్దాము, మనం దోచేసుకుందామని పాపం ఆలోచన లేదు ఆయనకి. ఏ కాడికి ఎక్కడ భూమి దొరికితే ఎస్టీలకి ఇద్దామా, ఎక్కడ భూమి దొరికితే ఎస్టీలకి ఇద్దామా. నాకు తెలిసి 3 లక్షల మంది 30 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చినటువంటి గత ప్రభుత్వం ఆ 30 లక్షల మంది దీని మీద చిన్న కౌంటర్ ఇద్దాం. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన 30 లక్షల ఇల్లు అంట ఎంత సెంట్లో ఇచ్చాడో ఈ జాడా శ్రావణ్ కుమార్కి తెలియదా? 1 సెంట్లో ఇల్లు కట్టుకుంటాడా? 1 సెంట్లో బాత్రూమ్ కూడా తిన్నాం కట్టలేం మనం. 1 సెంటు స్థలం ఇచ్చి ఇల్లు కట్టుకోమని చెప్పేసి 30 లక్షల మందికి నేను ఇల్లు ఇచ్చాను, జగన్మోహన్ రెడ్డి ఇల్లు ఇచ్చాడని చెప్పి గొప్పగా చెప్పుకున్న ఈరోజు జగన్మోహన్ రెడ్డి 30 లక్షలు ఇల్లు ఇస్తే ఎందుకు 11 సీట్లు ఇచ్చారు రాష్ట్ర ప్రజలు? ఒకసారి ఆలోచన చేసుకోండి. అంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలన అనేది అరాచకమైన పరిపాలన. జగన్మోహన్ రెడ్డి ఒక చేతితో ఇస్తూ ఇంకో చేతితో లాక్కుంటున్నాడు. లాక్కోవడం అంటే లాక్కోవడం కాదు, దోచేస్తున్నాడని రాష్ట్ర ప్రజలందరూ ఆలోచన చేసి జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లు ఇచ్చారు. మరి జగన్మోహన్ రెడ్డి గొప్ప నాయకుడు ఎలాగయ్యాడు అని నాకు అర్థంగా అడుగుతున్నా శ్రవణ్ గారు.